ముందుగా మనం సర్క్యూట్లో వాడే కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. RF640 మాస్ఫెట్. ఈ మాస్ఫెట్ ఈ సర్క్యూట్కి బాగా పనిచేసింది. 1 kilo ohm పొటెన్షియోమీటర్. వాల్యూస్ సిమిలర్గా ఉండేలా చూడండి. 56 ohms హాఫ్ వాట్ రెసిస్టర్. 1 microfarad పాలిస్టర్ కెపాసిటర్. ఈ సర్క్యూట్కి పాలిస్టర్ కెపాసిటర్సే కరెక్ట్గా పనిచేస్తాయి. ఈ కెపాసిటర్సే వాడండి. 3 volts LED మీకు ఎలాంటి కలర్ అయినా వాడచ్చు. హీట్ సింక్. ఇది ఎంత పెద్దదైతే అంత బెటర్ కూలింగ్ ఉంటుంది మాస్ఫెట్కి. ఎలక్ట్రిక్ వైర్, నార్మల్ ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి కదా, దాన్ని వాడుకోవచ్చు. టెస్లా కాయిల్కి కావాల్సిన PVC పైప్ వచ్చేసి 15 inches లెంత్ ఉన్నది. 3/4 inches డయామీటర్ పైప్ని వాడతాను. అలాగే నాకు ఈ PVC పైప్కి 65 meters లెంత్ కాపర్ వైర్ అనేది యూజ్ చేశాను. ముందుగా మన PVC పైప్ని తీసుకొని దాని యొక్క బాటమ్ పార్ట్ ఇది, అలాగే దాని యొక్క టాప్ పార్ట్ ఇది. సో నేను ఈ PVC పైప్ని రైట్ హ్యాండ్తో పట్టుకొని ఈ బాటమ్ పార్ట్ ముందుకు వచ్చేలా పెట్టి దానికి నేను ఎనామిల్ కాపర్ వైర్ అనేది టేప్ చేసుకుంటాను. స్లోగా టేప్ చేసుకొని ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి. సో మనం దీన్ని క్లాక్ వైజ్ అనేది రొటేట్ చేయాలి. మన రైట్ హ్యాండ్ని క్లాక్ వైజ్ రొటేట్ చేసుకొని జాగ్రత్తగా ఇప్పుడు మనకు చూసినట్టు వైర్కి గ్యాప్ రాకుండా దగ్గరగా పెట్టుకుని చేయండి. ఇక్కడ వీడియోలో చూపించడానికి అవ్వట్లేదు, కానీ దగ్గరగా పెట్టుకుని చేస్తే ఈ విధంగా మీకు ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. సో ఇది బాటమ్ పార్ట్. నేను దానికి రెడ్ టేప్ వేసి ఇంకాస్త ఇన్సులేషన్ ఇచ్చాను, ప్రైమరీ పెడతాం కాబట్టి. సో ఆ ఎండ్ వైర్ని నేను ఎనేబుల్ అంతా గీకేసాను. సో అది కూడా చేయాలి ఖచ్చితంగా. టాప్లో వచ్చేసి మీకు అలాగ వదిలేసిన ప్రాబ్లం లేదు, ఇది టాప్ పార్ట్ వచ్చింది మనకి. సో మీకు అక్కడక్కడ వైర్ కట్ అవుతే కనుక ఇలాగా మళ్ళీ ఇన్సులేట్ చేసుకొని మళ్ళీ అదే డైరెక్షన్లో కంటిన్యూ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే సేమ్ డైరెక్షన్ ఉండాలి. మీకు అంత పెద్దది అవసరం లేదనుకుంటే చిన్నది 12 centimeters లెంత్ ఉన్నది, 24 meters లెంత్ ఉన్న వైర్ సరిపోద్ది దీనికి. ఇంత చిన్న చేసుకున్న ఈ సర్క్యూట్కి బాగానే పనిచేసిద్ది. సో చిన్న ప్రాజెక్ట్స్కైనా సరే ఈ సర్క్యూట్ బాగా పనిచేసిద్ది. ఇంత చిన్న కాయిల్ కూడా వాడచ్చు. ఇప్పుడు సర్క్యూట్ చేయడం చూద్దాం. హీట్ సింక్ తీసుకొని దాని మీద మాస్ఫెట్ని నేను స్క్రూ చేసుకుంటాను. మాస్ఫెట్ యొక్క డ్రైన్ని నేను పైకి పెయింట్ చేసుకుంటాను, ఎందుకంటే దానికి ప్రైమరీ కనెక్ట్ చేస్తాము. సో మనకి దేనికి షార్ట్ అవ్వకుండా డ్రైన్ పిన్ని మనం సపరేట్గా పైకి పెయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 kilo ohm పొటెన్షియోమీటర్ తీసుకొని దాని యొక్క మిడిల్ పిన్ని మాస్ఫెట్ యొక్క గేట్కి, అలాగే థర్డ్ పిన్ని సోర్స్కి సోల్డర్ చేసుకోవాలి. పొటెన్షియోమీటర్ ఫస్ట్ పిన్కి నేను 56 ohms రెసిస్టర్ని సోల్డర్ చేసుకుంటాను. ఇప్పుడు మన రెసిస్టర్కి అలాగే మాస్ఫెట్ యొక్క సోర్స్కి మధ్యలో ఒక 1 microfarad కెపాసిటర్ని సోల్డర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించినట్టు పొటెన్షియోమీటర్ని బెండ్ చేసుకుంటే పొటెన్షియోమీటర్ని ట్యూన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు LED యొక్క లీడ్స్ని కరెక్ట్ సైజులో కట్ చేసుకుని మాస్ఫెట్ యొక్క గేట్కి సోర్స్కి మధ్యలో మనం కనెక్ట్ చేసుకుంటాం. పొలారిటీ ఖచ్చితంగా చూడండి. పాజిటివ్ వచ్చేసి సోర్స్కి, నెగిటివ్ వచ్చేసి గేట్కి. ఇప్పుడు మనం పవర్ రైల్స్, ఇవి పవర్ ఇన్పుట్ ఇచ్చే పవర్ సప్లై వైర్స్. నెగిటివ్ వచ్చేసి సోర్స్కి, అలాగే పాజిటివ్ వచ్చేసి రెసిస్టర్ కనెక్ట్ చేసుకుంటాం. సో వీటితో మనం ఇన్పుట్ ఇస్తాం ఈ సర్క్యూట్కి. ఇప్పుడు మనం ప్రైమరీ కాయిల్ చేసుకుందాం. ప్రైమరీ కాయిల్కి మనం తీసుకున్న వైర్ని ఈ విధంగా ఒక లూప్ చేయాలి. ఇక్కడ నేను చేసినట్టే ఎగ్జాక్ట్ డైరెక్షన్లో ఒక లూప్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ లూప్ని ఇలాగ గమ్ పెట్టి అంటించుకున్నాను. ఇప్పుడు టెస్లా కాయిల్ని ఒక వుడెన్ బేస్కి నేను స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ టెస్లా కాయిల్ని మన ప్రైమరీ కాయిల్ని ఈ విధంగా సెట్ చేయాలి. సో కింద వైర్ వచ్చేసి 1 అనుకుంటాము, టిప్ 1, పైన వచ్చేసి 2 అనుకుందాము. టెస్లా కాయిల్ యొక్క బేస్ నుంచి తీసాం కదా కాపర్, ఎనామిల్డ్ కాపర్ వైర్, బేస్ నుంచి వచ్చిన వైర్ని నేను LED యొక్క నెగిటివ్కి సోల్డర్ చేసుకుంటాను. ఎల్ఈడీని షార్ట్ చేయకుండా ఈ హీట్ ష్రింక్ని నేను
అక్కడ పెట్టుకుంటాను. మీరు ఖచ్చితంగా ఏదో ఒక టేపో ఏదో ఒకటి వాడండి ఇన్సులేషన్ కోసం. ఇప్పుడు నేను ప్రైమరీ కాయిల్ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఇందాక నేను చూపించిన టిప్ 1 ఉంది కదా, దాన్ని నేను రెసిస్టర్ కనెక్ట్ చేసుకుంటాను. ఇందాక మనం చూసిన టిప్ 1 రెసిస్టర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టిప్ ఉంది కదా ప్రైమరీది, దాన్ని మనం మాస్ఫెట్ యొక్క డ్రైన్కి కనెక్ట్ చేయాలి. ఇందాక మనం పైకి బెండ్ చేసుకున్న పిన్ ఉంది కదా, దానికి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇన్పుట్ సప్లై వైర్స్ తీసుకున్నాం కదా, నెగిటివ్ పార్ట్ ఆఫ్ వైర్కి నెగిటివ్, అలాగే పాజిటివ్కి పాజిటివ్. నేను 12 volts 2 amps పవర్ సప్లైని వాడుతున్నాను. సో ఖచ్చితంగా పొలారిటీ ఖచ్చితంగా చూసుకోండి. ముందుగా మనం పొటెన్షియోమీటర్ని మినిమంలో పెట్టాలి. ఎల్ఈడి ఏం గ్లో అవ్వదు. సో మెల్లగా పొటెన్షియోమీటర్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ వస్తే ఒక పాయింట్ దగ్గర ఎల్ఈడి గ్లో అవుతుంది. ఆ పాయింట్ దగ్గర మనం తిప్పడం ఆపేయాలి. సో ఇప్పుడు మనకి టెస్లా కాయిల్ వర్కింగ్ అనేది స్టార్ట్ అయింది. సో టెస్లా కాయిల్ అనేది ఆసిలేట్ అయింది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి హై ఫ్రీక్వెన్సీ ఆర్క్స్ అనేవి వస్తున్నాయి. సో ఇవి హై ఫ్రీక్వెన్సీ హై వోల్టేజ్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీటిని డైరెక్ట్గా టచ్ చేయమాకండి, అలాంటివి వాటి దగ్గరికి వెళ్ళమాకండి. టెస్లా కాయిల్ వాడేటప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకి 13 centimeters పైనే మనకు రేంజ్ ఉండిద్ది. నేను వీడియోలో చూపించలేకపోతున్నాను కానీ దీనికి రేంజ్ ఎక్కువ ఉంది. కాబట్టి దీని దగ్గరికి అలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్, ఫోన్స్ కానీ అలాంటివి ఏమి తీసుకెళ్ళమాకండి. కెమెరా కూడా నేను దూరంగా పెట్టి షూట్ చేస్తున్నాను కాబట్టి దగ్గరికి ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకెళ్ళమాకండి. సో ఇది చాలా ఎఫిషియెంట్ సర్క్యూట్. పవర్ కూడా తక్కువే తీసుకుంటుంది, హీటింగ్ కూడా తక్కువే వస్తుంది, కానీ పవర్ అవుట్పుట్ మాత్రం ఎక్కువ ఇస్తుంది. స్లేయర్ ఎక్సైటర్ సర్క్యూట్ కన్నా ఇది చాలా బెటర్ సర్క్యూట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.